నిజంగా అంటే మనం ఈ జనరేషన్ ఒక విధంగా పాత జనరేషన్కి కొత్త జనరేషన్ మధ్య ఎన్నో అనుభూతులు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అవును. అలాంటి వాటిల్లో ఈ ఉత్తరాలు ఒకటి. ఆ, పో. నిజంగా ఇప్పుడు మిస్ అయ్యేది ఉత్తరమే. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఊరికి పోయినా అసలు హైదరాబాద్లో ఉద్యోగానికి వచ్చాను. మా అమ్మ ఉత్తరం కోసం రెగ్యులర్గా ఎదురు చూసేవాడిని. మా అమ్మ వారానికి ఒకటో రెండో ఉత్తరాలు రాసేది. మా నాన్న దాంట్లో ఒక 2 పేజీలు ఇంగ్లీష్లో ఎవరి చేత రాయించి మా సింధీ లిపిలో సంతకం పెట్టేవాడు. ఎదురు చూసేవాడు నేను ఆ ఇన్లాండ్ లెటర్ కోసం. అసలు ఆవిడ ఆశీర్వదిస్తూ రాసే ఉత్తరం ఒక వారం రోజులు ఒక కిక్ ఉంటుంది. అక్కడ విషయాలన్నీ బరంపురంలో ఇలా జరుగుతుందిరా అని, మీ తమ్ముడు ఇది చేశాడరా, మీ అన్నయ్య ఇలా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారు, మీ వదిన బాగానే ఉందిరా, మీ నాన్నగారు బాగానే ఉన్నారా, ఇవన్నీ చదువుతుంటే మొబైల్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ క్విక్. అసలు నేను గ్రామ్ఫోన్ రికార్డు ఒక 50 ఏళ్ళు ఉంది. ఒక్కసారి టేప్ రికార్డర్ ఎప్పుడైతే మొదలైందో, గ్రామ్ఫోన్ రికార్డర్ వెళ్ళిపోయిన తర్వాత టేప్ రికార్డర్ వచ్చింది. టేప్ రికార్డర్ తర్వాత మిగతా పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. ఫాస్ట్. ఇంత చిన్న మనకి ఒక 10 పాటలు పెట్టాలంటే 10 గ్రామ్ఫోన్ రికార్డులు, ఒక 100 పాటలు పెట్టాలంటే ఒక 50 గ్రామ్ఫోన్ రికార్డులు, అంత స్పేస్ అవసరం. అది ఎంత శీఘ్రగతిన పరిణామం చెందిందంటే సమాజం, ఈరోజు ఇంత చిన్న పెన్ డ్రైవ్లో ఎన్ని ఉంచుకోవచ్చు, లక్షల పాటలు. అసలు ఏందో మరి వాటికి టెర్రాబైట్ అని, ఏందో గిగాబైట్ అని. నాకు టెక్నాలజీ అంత లేదు చెప్తున్నా. టెక్నాలజీ మొదటి కంప్యూటర్ ఒక గది అంత ఉండిందట. ఇప్పుడు కంప్యూటర్ ఒక స్టీల్ పళ్ళెం అంత వచ్చేసింది. ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా ఒక పెద్ద కంప్యూటర్. ఆ మొబైల్ ఫోన్లో జరగని విషయం లేదు.